హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుపీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు రేడియాన్ RX 570 బెటరా లేకపోతే GTX 1050 Ti బెటరా అని దానికోసం అయితే మాట్లాడతాను. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చాలా మంది దగ్గర అయితే ఉంటుంది అనమాట. లైక్ ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్లో ఏది కొనుక్కోవాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కనుక ప్రైస్ గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, గ్రాఫిక్ కార్డ్ మీకు అటు ఇటుగా 13,000 అయితే అవుతుంది. సేమ్ ఈ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నా కూడా మీకు ఈ రేడియాన్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో RX 570 ఇది కూడా మీకు 12-13,000 అయితే అవుతుంది. సో చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే ఈ 1050 Ti కొనాలా లేకపోతే ఈ RX 570 కొనాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాని గురించి నేను ఈ వీడియో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యాక్చువల్గా ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ నేనైతే యూజ్ చేశాను. లైక్ ప్రెసెంట్ నేను యూజ్ చేయలేదు, కానీ నేను పాస్ట్ అయితే యూజ్ చేశాను అనమాట. అంతకుముందు నేను అప్పుడప్పుడు పీజీ బిల్డ్స్ చేసినప్పుడు ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేసి వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నాకైతే తెలుసు. సో దాని గురించి ఏంటంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో నా పర్సనల్ ఒపీనియన్ని మీకైతే షేర్ చేసుకుంటున్నాను. సో బేసిక్గా 3 విషయాలను బట్టి ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్ కార్డ్ యొక్క గ్రాఫిక్ కార్డ్స్ మనం కొనుక్కోవాలా లేదనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. తర్వాత వచ్చేసరికి ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. అండ్ థర్డ్ వచ్చేసరికి ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఫైనల్గా మనకి స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఫీచర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్లో మనం ఏది కొనుక్కోవాలని చెప్పేసి ఫైనల్గా నేను ఒక వర్డిక్ట్ అయితే ఇస్తాను అనమాట. సో మనం పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోయామనుకోండి, గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం రేడియాన్ RX 570 కొనాలా లేకపోతే GTX 1050 Ti కొనాలని చెప్పి నన్ను అడిగారు అనుకోండి, ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ లో ఓన్లీ గేమింగ్ చూసుకున్నట్లయితే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్ గా మీకు RX 570 అయితే బాగుంటది. జనరల్గా ఏంటంటే అంతకు ముందు నేను యూజ్ చేసినప్పుడు కొంతవరకు పర్ఫార్మెన్స్ పికప్స్ అయితే ఉండేవి. ఆ ఎన్విడియాకి సంబంధించిన డ్రైవర్స్ చాలా బాగుండడం వల్ల ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ బాగా పర్ఫార్మ్ చేసేవి. అప్పుడు కూడా మీకు ఇది ఎంత మంచి డ్రైవర్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ప్యూర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే RX 570 బాగుండేది. ఇప్పుడు మనకి RX 570లో ఈ డ్రైవర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇంకా చాలా బాగా దీని పర్ఫార్మెన్స్ పెరగడానికి అయితే ఉపయోగపడినాయి అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు ప్యూర్ గేమింగ్ కోసం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు GTX 1050 అయితే కంపేర్ చేసుకున్నట్లయితే RX 570 యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఓవరాల్ గా గేమింగ్ కోసం తీసుకునే ఫలం అయితే మీరు డైరెక్ట్ గా RX 570 అయితే గేమింగ్ కోసం అయితే తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎడిటింగ్ అంటే మీకు ఫోటోషాప్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ప్రొఫెషనల్ వర్క్స్ ఉంటాయి కదా, ప్రొఫెషనల్ వర్క్స్ కోసం మీరు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ తీసుకునే ఫలం అయితే ఈ రెండు గ్రాఫిక్స్ లో మీకు ఎడిటింగ్ కోసం నన్ను అడిగారు అనుకోండి, నేను ఖచ్చితంగా ఎన్విడియాకి సంబంధించిన GTX 1050 Ti అయితే సజెస్ట్ చేస్తాను. అలాగని చెప్పేసి RX 570 అనేది ఎడిటింగ్ కి బాగోదని మీరు నన్ను అడుగుతారేమో. యాక్చువల్ గా మీకు RX 570 యొక్క ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ 1080p ఎడిటింగ్ చేయాలనుకున్నా లేకపోతే 2K ఎడిటింగ్ చేయాలనుకున్నా ఓవరాల్ గా మీకు పర్వాలేదు, కొద్దిగా అడ్జస్ట్ అవుతూ మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీకు బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ వస్తాయని చెప్పి మీరు అనుకుంటారేమో. ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ మీకు అంత బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవు. ఒకవేళ మీకు ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ కావాలి, బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు బడ్జెట్ పెంచుకునే కొద్దీ మీకు గ్రాఫిక్ కార్డ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంటది. ఇవి ఏంటంటే మీకు బేస్ లైన్ అని అయితే అనుకోవచ్చు. సో మన బడ్జెట్ 12,000 బడ్జెట్ లో ఇవి ఖచ్చితంగా మీకు మంచి గ్రాఫిక్ కార్డ్స్ అయితే అవుతాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రెండింటిలో మీకు ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1050 Ti బాగుంటుందని చెప్పేసి. సో RX 570 కూడా బాగుంటుంది. బట్ ఓవరాల్ గా ఫీచర్స్ ప్రకారం చూసుకున్నా లేకపోతే ఎన్కోడర్స్ ప్రకారం చూసుకున్నా సరే మీకు GTX 1050 Ti అనేది బాగుంటుంది అనమాట. ఎందుకు GTX 1050 Ti బాగుంటుంది అంటే ఇందులో మీకు వాళ్ళు ఇచ్చే డ్రైవర్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని గురించి ఏంటంటే మీకు క్యూడా యాక్సలరేషన్ అవ్వచ్చు, ఎన్విడియాకి సంబంధించిన ఎన్విడియా ఎన్కోడర్ అలాగే ఎన్విడియా డీకోడర్ అనేది మీకు ఓవరాల్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా జనరల్ గా మీకు కంపాటిబిలిటీస్ లో చూసుకున్నా సరే ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అనేవి చాలా బాగుంటాయని చెప్పేసి చాలా మంది అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ప్యూర్లీ గేమింగ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా RX 570 అయితే తీసుకోండి. అలా కాకుండా నేను ఓన్లీ ఎడిటింగ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా GTX 1050 Ti అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నేను మిక్స్ లో తీసుకుంటాను, ఎక్కువ శాతం గేమింగ్ ఆడతాను, తక్కువ ఎడిటింగ్ చేస్తాను అనుకున్నప్పుడు మీరు RX 570 అయితే వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు ఎక్కువ ఎడిటింగ్ చేస్తాను, నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకుంటానంటే మీరు ఎన్విడియాకి సంబంధించిన GTX 1050 Ti అయితే బాగుంటుంది అనమాట. సో ఏది ప్రయారిటీ అనే దాన్ని బట్టి రెండింటిలో మీరు ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రయారిటీ వచ్చేసరికి గేమింగ్, అప్పుడప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను అనుకున్నట్లయితే
అప్పుడు మీకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా నేను అస్తమాటు ఎడిటింగ్ చేస్తాను, అప్పుడప్పుడు గేమింగ్ ఆడుకుంటున్నాను అంటే ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఫైనల్ గా మనం ఈ 2 గ్రాఫిక్ కార్డ్స్ యొక్క ప్రైజెస్ ఉంటాయి కదా, ప్రైజెస్ ని అలాగే పర్ఫార్మెన్స్ ని అలాగే కంపాటబిలిటీ వీటిలన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ ఈ రెండిట్లో మీరు నన్ను ఏది గ్రాఫిక్ కార్డ్ ఏది కొనుక్కోవాలని చెప్పి అడిగారు అనుకోండి, నేను డెఫినెట్ గా RX 570 అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే RX 570 యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు GTX 1050 Ti తో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 10 to 15% ఎక్కువైతే ఉంటుంది. అండ్ అంతేకాకుండా బడ్జెట్ ప్రకారం చూసుకున్న ఈ గ్రాఫిక్ కార్డ్ మీకు 13-14 వేలు అయితే ఉంటుంది. అది గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నారనుకోండి మీకు జస్ట్ 12,000-11,500 ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ ప్రైస్ పొందుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ 2 గ్రాఫిక్ కార్డ్స్ చూస్ చేసుకోమంటే నేను ఖచ్చితంగా RX 570 అయితే చూస్ చేసుకుంటాను. ఒకవేళ RX 580 ఇటువంటి కనుక్కోవాలని అనుకుంటే కనుక అవి కూడా మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే RX 580 కూడా మీకు మంచి బడ్జెట్ లో మంచి ప్రైస్ కి దొరుకుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడిగారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ రామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.